ఓకేలే రేపు కలుద్దాం. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చాం? నా షేర్ ఈ రోజు బయటకు వస్తున్నాయట. ఏదో చెప్పరా నువ్వు కూడా. బటర్ఫ్లై అంకుల్ పిలిచాడు. వెల్కమ్ టు బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లైస్. అంకుల్ 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 వచ్చేసాయా? సారీ అమ్మా, పొద్దున నేను రాకముందే వచ్చేసాయి. మళ్ళీ మిస్ అయ్యా. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా బయటకు వచ్చేటప్పుడు చూద్దామని. బ్యాడ్ లక్. అవునాయి కదా ఇక్కడ. వాటికి ఇంకా టైం ఉంది. బటర్ఫ్లైస్ బయటకు వచ్చేటప్పుడు చూడటం చాలా రేర్. ఈ 50 ఏళ్లలో నేనే ఎప్పుడు చూడలేదు. ఈ క్యాటర్ పిల్లర్స్ కి నాన్ స్టాప్ గా తినటం ఒకటే పని. వాటి బాడీ వెయిట్ కన్నా ఎన్నో వేల రెట్లు తింటాయి. ఇన్ని రోజులు చెట్లను తిని నాశనం చేసిన పురుగులు బటర్ఫ్లైస్ గా మారిపోయి మళ్ళీ చెట్లను బతికిస్తాయి. తింటూ తింటూ మనిషి పురుగులాగే ఈ భూమిని నాశనం చేస్తున్నాడు. తనలో ఓ సీతాకోకచిలుక దాగుందని మర్చిపోయాడు. ఎ మ్యాన్ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫ్రమ్ ఎ బటర్ఫ్లై. ఫ్రీ లైక్ ఎ బటర్ఫ్లై. అందరు తేడే. ఆనంద్ గారు సో ఏం ఆలోచించారు? ఏ ఈగని చంపకు, అది మళ్ళీ ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటుంది. ఈగ అది కాదండి, అదే నా షేర్స్ మ్యాటర్. ఓ అదా. ఇలాంటి డెసిషన్స్ అంత ఈజీగా తీసుకోలేము. డబ్బులు ప్రాబ్లం కాదు, కానీ అది కరెక్ట్ అని ఒక ఫీలింగ్ కలగాలి. అదే అప్రాక్సిమేట్గా ఎప్పుడు వస్తుందని. రేపు. రేపా? రేపే కలుద్దాం. రోజుకో ప్లేస్కి తీసుకొస్తుంది. ఎవరిల్లు? మా ఫ్రెండ్ ఇల్లు. 2 నిమిషాలు నిలబడితే కాళ్ళు ఏమైనా అరిగిపోతాయా? ఇది మా సుశీలవ్వ. వయసుతో పాటు గ్లామర్ కూడా పెరుగుతోంది. ఏడిసేవులే, దిష్టి బొమ్మలా ఇక్కడ నిలబడకు. లోపలికి పద పద. మీ ఇద్దరికి స్పెషల్గా చెప్పాలా? ముందు కాడు కింద పెట్టు. ఆ గడ్డమేమిటి, ఫ్యాషనా? లేదు బామ్మ, ఊరికే పెంచాను అంతే. నీ మొహం, ఆ మొహం చూడు. నీ ఫ్రెండ్ నువ్వు కూడా అలా ఉండొచ్చుగా నీట్గా. నువ్వేం చేస్తుంటావు? గవర్నమెంట్ ఉద్యోగమా లేక కంప్యూటర్ ముందు కూర్చొని బటన్స్ నొక్కే పనే? కాదు కాదు, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని. ఆనందితో షేర్ల విషయం గురించి మాట్లాడడానికి వస్తే తను ఇక్కడికి ఈ బట్టలేమిటి అన్ని అతుకులతో? అసలు నీ అవతారం చూస్తే నీకు ఎవడైనా ఉద్యోగం ఇస్తాడంటావా? ఉద్యోగం ఇవ్వకపోతే నాకేంటి బామ్మ, జీతం లేకుండా నీ దగ్గర పనిచేస్తా. నా పని నేను చేసుకుంటా గానీ నువ్వు ముందెళ్ళి ఆ గడ్డం తీసుకో. బాగా చెప్పారు బామ్మ. నువ్వు ముయ్. ఏంటిది, మందులని ఇలానే ఉన్నాయి? డాక్టర్ చెప్పాడు కదా టైంకి వేసుకోమని. నీకు అసలే బ్లడ్ ప్రెషర్. లాస్ట్ టైం చెప్తున్నా వేసుకో. నీ నస్ ఎక్కువైపోయిందే బామ్మ. జమ్స్ తిందామా? ఫస్ట్ టాబ్లెట్. రెండేనా? ఇంకా ఇయ్యి. నేను వీళ్ళతో దూద్కాసి అనే ప్లేస్కి వెళ్తున్నా. ఎవరావిడ, మీ అమ్మమ్మ నాయనమ్మా? రెండు కాదు, వారానికి ఒకసారైనా అవ్వతో గడుపుతా. ఇంటి పనులన్నీ చేస్తుంటా. ఓ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో హెల్పర్ లాగా. నాకు దేవుడు అమ్మమ్మని ఇవ్వలేదు కదా, అందుకే నేనే వెతుక్కున్నా. నువ్వు ఇలాగే ఏది పడితే చేస్తుంటావా? ఏది పడితే అది కాదు, ఏది చెయ్యాలనిపిస్తే అది చేస్తా. ఈరోజు తింగరదంతో ఎలాగైనా సైన్ చేస్తా. నువ్వు ఇలా రోజు షేర్లు అంటుండు, తను ఎప్పుడో చెట్టు ఎక్కి కూర్చుంటుంది. చెట్టు కొడుతున్నానమ్మా. ఆల్రెడీ ఎక్కింది. ఎవరు అడిగే వాళ్ళు లేరనుకుంటున్నావా? త్వరగా అయ్యమ్మా, చెట్టు కొట్టాలి, లేకపోతే నా జాబ్ పోద్దమ్మా. చుట్టు కొడతావా? అదేంటమ్మా, వానాకాలం అందరూ కొడతారు కదమ్మా. అయితే ఎండాకాలం నీళ్లు కొడితే ఓకేనా? ఈ రోజు వద్దు, మూడ్ బాగాలేదనుకుంటా. నో, ఈ రోజు జరగాలి. చేతిలో గొడ్డలు కూడా ఉంది. రేపు వద్దాం పద. పద. నంది 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 నంది, ఏమైపోయావు? అంత అయిపోయింది. హే, ఏమైంది? నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడు డల్గా ఉండేది కాదు, ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎవరు? చంద్రముఖి.
చంద్రముఖి, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావని అనుకోలేదు. సచ్ టాలెంటెడ్ ఫిష్. ఐ మిస్ యు. రిషి, చంద్రముఖి మాకు పెద్దగా ఇంటరాక్షన్ లేదు, బట్ చూసినప్పుడే గుడ్ స్విమ్మర్ అని తెలిసింది. చాలా మంచి ఫిష్ రే. చంద్రముఖి చంద్రముఖి. It's a goldfish. It's also called Carassius oratus oratus, which is a freshwater fish from the family Cyprinidae of order Cypriniformes. It was one of the earliest fish to be domesticated and one of the most commonly kept aquarium fish. Relatively belongs to the small member of the carp family, which also includes the గూగుల్ Wikipedia.